ఊర్లో ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి 2014-19లో చర్చికి డబ్బు కావాలంటే ముఖ్యమంత్రి గారు అటు ఇటు కాకుండా 16 కోట్ల రూపాయలు ఇచ్చారు. 16 కోట్ల రూపాయలు ఇస్తే గత ప్రభుత్వం 5 సంవత్సరాలలో అది శిథిలావస్థలో అయిపోయింది. 5 సంవత్సరాలు పట్టించుకునే నాథుడే లేడు. మళ్ళీ ఇప్పుడు మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మన స్వామిదాస్ వచ్చి అన్న దానికి ఏదైనా చేయండి, ఆ ఫిలిప్స్ అనేటువంటి వెళ్ళిపోయిండు, మీరన్నా దాన్ని పట్టించుకోవాలంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంప్లీట్ చేస్తామని మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే తప్పకుండా చేస్తామని చెప్తాం. ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, మేము దాన్ని రెన్యువేట్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు గతంలోనే 2014-19లో అమరావతిలో మనకందరికీ క్రైస్తవ సోదరులకు మైనార్టీ ముస్లిం సోదరులకు స్థలం కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మీరు ఆ గత 5 సంవత్సరాలు విస్మరించారు. ఆయన ఏదో మనవాడు అనుకున్నారు కానీ మనవాడు కాదు, అతను తనవాడు కాదు, ఎవరివాడు కాదు. ఆయన మనవాడు, అందరివాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన మన మనిషి. ఆయన మన కోసం, పేదల కోసం, పేదల కష్టాల కోసం, పేదల పాలు పంచుకుంటూ పనిచేసేవాడు. మరి ఆ రోజులు పేద లేదు. నా నియోజకవర్గంలో నా 3 మండలాలు ఉంటే 3 మండలాలు నంద్యాలపట్నం గురించి మొత్తం ఎన్ని గ్రామాలు ఉండే అన్ని గ్రామాలు చర్చలు లేని గ్రామం లేదు, ఇవన్నీ డబ్బు లేదు అని చెప్పి, ఎందుకంటే నేను మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను పుష్కలంగా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 2014లో సిసిఐ చర్చ్ కానీ అదేవిధంగా ఇతర చర్చలకు స్వామిదాస్ ఇక్కడ ఉన్నాడు. 50 లక్షలు తీసుకుంటే మన వాళ్ళు తీసుకోలేదు, వద్దన్నారు. వాళ్ళకు ఒక భయం ఏర్పడింది, మా మత సంస్థలు ఏమైనా తీసుకుంటారేమని. అది ఎప్పుడు కూడా జరగదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి అలాంటి ఆలోచన లేదు, చేయరు కూడా. మీ చర్చలు కానీ మీ ఆస్తిపాస్తులు కానీ ఇంటర్ఫియర్ అయ్యే ఆశ కానీ ఆశయం కానీ మన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ కర్తవ్యం కానీ లేదని చెప్పి అటువంటి మన ముఖ్యమంత్రి రాత్రి మగలు మన సేవ కోసం సేవ చేస్తా ఉన్నారు. మన పేద వర్గాల వాళ్ళు మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మన అభివృద్ధి కోసం, మన పురోభివృద్ధి కోసం పనిచేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మన భగవంతుడు మనకు ఏం చేశారు, హల్లెలూయా గారు ఏం చెప్పారు, మనకు భగవంతుడు ఏం చెప్పాడు, మనకందరికీ దేవుడు ఒకడే. కాబట్టి మనం భగవంతుని మనం కొలుచుకుంటూ ఇక మంచి కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం కలిగించారు. దాదాపు దీనికి ఇంత పెద్ద మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు, చాలా సంతోషం. దీన్ని జయప్రదం చేయాలా. పండుగలు మీరందరూ కూడా చాలా మంది పెద్దలు, మరి బిషప్లు వచ్చినారు, ఫాదర్లు వచ్చినారు, పాస్టర్లు వచ్చినారు. మీరందరూ కూడా మా పార్టీకి, మాకు, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి గారి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఆశీప్రభును వేడుకుంటూ, మీరందరి ఆశీస్సులు కూడా కావాలని చెప్పి కోరుకుంటూ, కాబట్టి ఈ అవకాశం కలిగినందుకు మీకు, మీ అందరి దర్శనం కలిగించిన మన క్రైస్తవ సోదరులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు చేసుకుని సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.